వీర రాఘవరెడ్డి అన్నాడంట, రాధా మనోహర్ గారిని, ఆదిత్య పరాశరి స్వామిని కూడా కొట్టాం, మాకెవరైనా కూడా లెక్కలేదు అని అన్నాడంట. అంటే వీళ్ళు ఒక వరుస క్రమంలో టార్గెటెడ్గా స్వామీజీల మీద, పూజారుల మీద దాడులు చేసుకుంటూ వస్తున్నారు అని అర్థమవుతుంది. ఇతని ఎజెండా ఏంటి అని అంటే, అర్చక పురోహితులు ఇతనికి కావలసినటువంటి సైన్యాన్ని తయారు చేసి ఇవ్వాలంట. అంటే ఆలయాలకి వచ్చేటటువంటి వాళ్ళ యొక్క వివరాలు, గోత్రాలు అన్నీ కూడా నమోదు చేసుకుని, ఇందులో క్షాత్రగుణం కలిగిన వాళ్ళు ఎవరు, క్షత్రియులు ఎవరు అని ఐడెంటిఫై చేసి వాళ్ళని సైనికులుగా ఈయనకు అప్పగించాలంట. తర్వాత మళ్ళీ వాళ్ళని, ఆ సైన్యాన్ని పోషించడానికి వైశ్యుల వివరాలు కావాలంట. అంటే బాగా ధనం కలిగిన వారి యొక్క వివరాలు, వ్యాపారం లేకపోతే పశుపోషణ, వ్యవసాయం ఇలాంటి వృత్తులు చేస్తూ బాగా ధనం గడించిన వారి యొక్క వివరాలు తెలుసుకుని వారిని పోషకులుగా వీళ్ళకి అప్పగించాలంట. అంటే మ్యాన్ పవరు, మనీ పవరు కావాలి నాకు, అది ఇవ్వాల్సిన బాధ్యత అర్చక పురోహితుల మీద ఉంది, మీరు ఎందుకు నాకు మ్యాన్ పవరు, మనీ పవర్ ఇవ్వట్లేదని చెప్పి